మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే చాలిన దేవుడని, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 238వ రోజు, ఆగస్ట్ 26వ తేదీ. అంశం: ఈ రీతిగా దేవుడు తన ప్రజలకి సహనము నేర్పుతాడు. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనము: నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. యాకోబు 5వ అధ్యాయము 11వ వచనము: సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన నేటి కుటుంబ బలిపీఠమును చదివి విందాం. నా వాక్య విషయంలో సహనము, ఓర్పు. వాక్యము ద్వారా ఆయన ఏమి ఉద్దేశిస్తున్నాడు? హెబ్రీ 6వ అధ్యాయము 13, 14, 15 వచనములలో ఇలా చెబుతోంది: దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే శ్రేష్ఠుడైన ఎవని తోడను ప్రమాణము చేయ సఖ్యము కానుందున తన తోడపై ప్రమాణము చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పాను. ఆ ప్రకారం అతడు ఓపికతో కనిపెట్టి ఆ వాగ్దాన ఫలం పొందేను. ఇక్కడ మనకు ఇవ్వబడిన దేవుని వాక్యం గురించి ఆత్మ మాట్లాడుతున్నట్లు మీరు చూస్తున్నారు. ఆ వాక్యం నెరవేరడం కోసం ఎదురు చూడటానికి సహనము కావాలి. అబ్రహాము విషయంలో కూడా అదే జరిగింది. కనిపించని ఆయన్ని చూచినట్లుగా అతడు సహించాడు. అతడు ఓర్పుగా ఉన్నాడు. ఆపై ఆ వాక్యం చివరకు నెరవేరింది. దేవుడు తన ప్రజలకు సహనాన్ని నేర్పించే విధానం ఇదే. ఎందుకంటే మీరు ప్రార్థించిన తక్షణమే ఆయన తన వాక్యాన్ని భౌతికమైన వ్యక్తీకరణలలో నెరవేర్చినట్లయితే మీరు ఎన్నటికీ సహనాన్ని నేర్చుకోలేరు. పైగా జీవితంలో మరింత అసహనంతో ఉంటారు. ఈ సత్యాన్ని మరింత పూర్తిగా వివరించడం నేను మీకు చూపిస్తాను. హెబ్రీ 11వ అధ్యాయము 17వ వచనములో విశ్వాసమును బట్టి అబ్రహాము శోధింపబడినప్పుడు తాను వాగ్దానములను దేవుని వాక్యాన్ని పొందినవాడే గనుక తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించెను. ఇదిగో అబ్రహాము వాగ్దానపు వాక్యాన్ని అందుకున్న తర్వాత శోధించబడ్డాడు. దేవుని యొక్క మంచి వాగ్దానాల కోసం మనం యేసు నామములో ప్రార్థించిన వెంటనే
ఎలాంటి శోధన ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ అబ్రహాము వాగ్దానాన్ని అందుకున్న తర్వాత శోధించబడ్డాడని చెప్పబడింది. యేసోపును గురించి ప్రస్తావిస్తూ కీర్తనాకారుడు చెప్పిన దాని ప్రకారం ఇది సరిగ్గా సరి అయినది. కీర్తనలు 105వ అధ్యాయము 19వ వచనంలో అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు ఆయనకు అపాయకరమైన మరియు అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహించును. వాటిని నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నెరవేరుస్తాడు. అయితే మనము ప్రార్థించిన సమయం నుండి జవాబు పొందే సమయం వరకు మనం మన ఆత్మలో సహనాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే సహనంలోనే మనం జీవితాన్ని కలిగి ఉంటాము. ఈ 6వ సంఘకాలపు ప్రజలు సహనాన్ని నేర్చుకొనిరని మనకు తెలుసుకున్నట్లు మనము కూడా ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ గొప్ప క్రైస్తవుల జీవిత చరిత్రను మనం చదువుచుంటుమి. వారి జీవితాలకు మరియు మన జీవితాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడాలి. వారు చాలా సహనంగా మరియు ప్రశాంతముగా ఉండేవారు. కానీ ఈరోజు మనము దాదాపుగా పూర్తి అసహనముతో మరియు తొందరపాటుతో అధిగమించబడుతూ ఉన్నాము. ఫిలదెల్ఫియా సంఘకాలం అనే వర్తమాన భాగం నుండి ఎంతో సహనాన్ని నేర్పించే అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి, ఆయన ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ గొప్ప సహనాన్ని కలిగి, ఎల్లప్పుడూ గొప్ప ప్రేమను కలిగి, శత్రువును సైతం క్షమించే గొప్ప కరుణా హృదయం కలిగిన వాడై ఉన్నాడు. ఆయనను పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నప్పుడు, ఆయన మోముపై ఉమ్ములు వేస్తూ ఉన్నప్పుడు, ఆయనను కొరడాలతో కొట్టి చీల్చుతూ ఉన్నప్పుడు, ఆ నడవలేని ఆ గొల్గోతా కొండపై ఆ ముళ్ళ దారిలో ఆయనను నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన దేహమంతా రక్తసిక్తమై ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎంతో సహనముగా ఉండి, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని. ఎంత గొప్ప సహనమది, ఎంత గొప్ప ప్రేమది ప్రియ సోదరి సోదరులరా. ఆయన కలిగి ఉన్న అదే సహనాన్ని, ఆయన కలిగి ఉన్న ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలని ఆయన మన నుండి కోరుకునేది అదేనని మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. మనకు ఆయనే గొప్ప మాదిరి అయి ఉన్నాడు. మనకు గొప్ప మాదిరిని చూపించి ఆయన అడుగు జాడలను మనం వెంబడించినట్లు, ఆయన పాదముద్రలను అనుసరించినట్లు ఆయనే మనలో వాక్యాన్ని పెట్టి మనలను ఒక ఉన్నతమైన వారిగా, సహించుకునే వారముగా, ఆయన వాక్యములో ఎంతో దీనులముగా మార్చాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులరా, అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకుంటేవి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. భూలోకమందు మనము ఆయనను ఒప్పుకుంటే, ఆయన విషయమే మనం సహించుకుంటే, శోధన కాలమందు, కష్టకాలమందు ఆయన మనకు తోడుగా నిలుస్తానని, మనకు బలమునిస్తానని, మనల్ని రక్షిస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో సహనము ఎంతో ముఖ్యమై ఉన్నది. సహనము ద్వారానే, ఓర్చుకునట ద్వారానే మనము ఏదైనా పొందుకోగలుగుతాము. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నిజముగా ప్రియ సోదరులారా, సహన విషయమే మనం మాట్లాడాలి అంటే యోబు మనకు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. సర్వం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, చివరకు భార్య వదిలి వెళ్ళిపోయినా, సమస్త పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా, మిత్రులే శత్రులైపోయినా ఎంతో సహనముతో నా విమోచకుడు సజీవుడని ఆయనపై తన ఆశను పెట్టుకుని ఆయనే విడిపిస్తాడని ఒకే ఒక వాక్య భాగాన్ని పట్టుకుని ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన ఇంకనూ బ్రతికే ఉన్నాడు, నన్ను విడిపిస్తాడని గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణ కలిగి
ఎంతో సహనంతో ఆయన కొరకు ఎదురు చూచిన గొప్ప భక్తుడై ఉన్నాడు. యోబు యొక్క జీవిత చరిత్ర మనందరికీ రాబోయే కాలానికి కూడా ఎంతో మాదిరికరంగా నిలిచింది. చరిత్రలో ఎంతో మాదిరికరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం చదువుకున్న అంశంలో మనం గమనించినట్లయితే, నా వాక్య విషయంలో సహనము మీరు చూపినట్లయితే మీ యందు నేను కష్టకాలమందు మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే శ్రేష్ఠుడైన ఎవని తోడని ప్రమాణం చేయ శక్యము కానుందున తనపై తాను ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను అని అబ్రహాముకు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అయితే వాగ్దానం చేసిన వెంటనే ఏది ఆయన ఇవ్వడని, ఏదైనా పోరాటం ద్వారా గెలుచుకోవాల్సిన వారమై ఉన్నామని మన ముందు వెళ్ళిన అనేక మంది భక్తుల జీవితాలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుని వాగ్దానాలన్నీ మన కొరకే అయినప్పటికీ వాటిని మనం పోరాటం ద్వారా స్వతంత్రించుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం ప్రార్థించిన వెంటనే ఏది మనకు దక్కదని, దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడని, మనలో ఆయన మెచ్చే సహనాన్ని ఆయన చూచినప్పుడు మాత్రమే ఆయన మనకు అది అనుగ్రహిస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మీరు ప్రార్థించిన తక్షణమే ఆయన తన వాక్యాన్ని భౌతికమైన వ్యక్తీకరణలను నెరవేర్చినట్లయితే మీరు ఎన్నటికీ ఆ సహనాన్ని నేర్చుకోలేరు. దేవుడు తన ప్రజలకు సహనాన్ని నేర్పించే విధానం ఇదేనని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనం ఆయన విషయంలో ఎంతో సహనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనం అబ్రహామును గమనించినట్లయితే, అబ్రహాము, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగాను సముద్రపు ఇసుక రేణువులుగాను చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అబ్రహాం ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని తన ఊరు నుండి, కల్దీల దేశము నుండి, తన బంధువుల నుండి సమస్త ఆస్తులను విడిచిపెట్టి, తన రక్త సంబంధులను విడిచిపెట్టి దేవుని మాట చొప్పున దేవుని వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాసంతో ముందుకు కదిలిన గొప్ప విశ్వాస వీరుడై ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని పెట్టినప్పటికీ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని అబ్రహాం పొందుకోవాలి అంటే అబ్రహాం పరీక్షించబడవలసి ఉన్నదని, పరీక్ష ద్వారా మాత్రమే ఏదైనా గెలుచుకోగలుగుతామని, శోధించబడిన మీదటనే సువర్ణంగా మారుతామని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. మన ముందు వెళ్ళిన అనేక మంది గొప్ప భక్తుల జీవితాలు మనకు ఎంతో ఆదర్శప్రాయమై ఉన్నాయి, మనకు ఎంతో మాదిరికరముగా ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తున్నాడు, కంటికి కనిపించని ఆయన్ని చూచినట్లు అతడు సహించాడు, అతడు ఎంతో ఓర్పుగా ఉన్నాడు. దేవుని వాగ్దానం నెరవేరటం కోసం ఎదురు చూడటానికి సహనము కావాలని, అబ్రహాము జీవితంలో అదే జరిగిందని, వాగ్దానం చేతనికి కుమారుణ్ణి ఇస్తానని చెప్పినప్పటికీ 25 సంవత్సరాలు అబ్రహాము సహనంతో కనిపెట్టవలసి వచ్చిందని ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప విశ్వాస వీరులు, విశ్వాసానికి మూలపురుషుడైన అబ్రహాము మనకు ఎంతో మాదిరిగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. అతడు విశ్వాసం ద్వారా గెలుచుకున్నాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దాన పుత్రుణ్ణి తిరిగి బలి ఇవ్వమని ఆయన చెప్పినప్పటికీ విశ్వాసము ద్వారా బలి ఇచ్చినా గాని తిరిగి బ్రతికించి సజీవుడిగా ఇస్తాడని గొప్ప నమ్మకంతో, ఎంతో సహనముతో తన ఒక్కగానొక కుమారుని బలి ఇవ్వడానికి ఆ మోరియా పర్వతం ఎక్కాడు. ఎంతో సహనం వహించాడు. అయితే గొప్ప దేవుడు పరీక్షించబడిన తర్వాత శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకొనుట అనే వాగ్దానాన్ని బట్టి తన బిడ్డలను తట్టుకోలేనంతగా శోధించరని ఆయన వాగ్దానం చేసిన దాన్ని బట్టి పరీక్షించబడిన తర్వాత ఆయనే తిరిగి సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోబును మనం గమనించినట్లయితే సర్వం పోయినప్పటికీ తిరిగి ఎన్నో రెట్లు పసివాడి దేహాన్ని అతనికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి అనేక మంది గొప్ప భక్తుల జీవితాలు మనకు ఎంతో దృష్టాంతంగా ఉంచబడ్డాయి. ప్రవక్త చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి అబ్రహాము శోధించబడినప్పుడు తాను వాగ్దానములను దేవుని వాక్యాన్ని పొందినవాడే గనుక తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించెను.
అబ్రహాము వాగ్దానపు వాక్యాన్ని అందుకున్న తర్వాతనే శోధించబడ్డాడు. తన అందమైన భార్యను శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంతో పోరాడి గెలుచుకోవలసి వచ్చింది అబ్రహాము. ప్రియ సోదరులారా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు, దేవుడే మన జీవితాల్లో అనేక శోధనలను, అనేక సమస్యలను మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పరీక్షించబడటానికి. బంగారాన్ని ఆ అగ్నికులంలో వేయకపోతే దానిలో ఉన్న సమస్త రాగి, మలినము, మట్టి, వివిధ రకాల ఖనిజ లవణాలు ఆ బంగారంలో ఉండి అది తేటపరచబడకుండా మలినముగా ఉన్నందున దానిని ఎవరూ గుర్తించకుండా ఉంటుంది. ఎప్పుడైతే బంగారం ఆ అగ్నికులంలో కాల్చబడుతుందో ఒక కంసాల యొక్క ముఖము ఆ బంగారంలో కనిపించేంత రీతిగా తేటపరచబడుతుందని మనకు తెలుసు. ఒక మనిషి జీవితం కూడా అదే విధముగా అనేక కష్టాలకు, అనేక శోధనలకు గురి అయినప్పుడు, అనేక ఆర్థిక సమస్యలకు గురి అయినప్పుడు మనము నిజముగా క్రీస్తులో ఎంతో ఉన్నతులుగా, ఎంతో సహనశీలులుగా మార్చబడతాము. ఆ సిలువ వేస్తున్న వారిపై ఎంతో ప్రేమ చూపిన, ఎంతో సహనం వహించిన మన సహనశీలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అదే గొప్ప గుణలక్షణాలను నేడు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఒక క్రైస్తవ జీవితం అంటే సామాన్యమైనది కాదని, క్రీస్తును మన హృదయంలో పెట్టుకుని ఆయనను వెంబడించాలి అంటే మనం సమస్త లోకాన్ని త్యజించి ఈ లోకంపై ఉన్న మమకారాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు యథార్థముగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అనేక మంది భక్తుల జీవితాలను దేవుడు ఎంతగానో పరిశోధించాడని, వారు పరీక్షించబడిన తర్వాతే దేవుడు వారిని వాడుకున్నాడని మనము చదువుకుంటూ వచ్చాము. కీర్తనలు 105:19 అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రార్థించిన వెంటనే కార్యాలు జరగట్లేదు అంటే నిశ్చయముగా మనం ఎంతో పరీక్షించబడవలసిన వారమై ఉన్నాము. ఆయన మనలో సహనాన్ని కనుగొనాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మనలో ఆ దీనత్వము, సహనము, శత్రువును సహితం ప్రేమించే గొప్ప స్వభావము మనలో కలిగినప్పుడు నిశ్చయముగా ఆయన వాగ్దానాలన్నీ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. సమస్త వాగ్దానాలను మనం స్వతంత్రించుకునే వారముగా ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు మనకు అపారమైన మరియు అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహించును, వాటిని నెరవేరుస్తానని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన నెరవేరుస్తాడు. అయితే మనం ప్రార్థించిన సమయం నుండి జవాబు పొందే వరకు మనము మన ఆత్మలోకి సహనాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే సహనంలోనే మన జీవితాన్ని కలిగి ఉంటాము. ఎంతో సహనం వహించి శత్రువును సైతం క్షమించిన మన గొప్ప సహనశీలి ఆయనే మనకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఆయన యొక్క జీవితం యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చి మన కొరకు రక్తము కార్చి, మన కొరకు వెలను చెల్లించి, మన కొరకు ఎంతో సహించి, ఎన్నో మాటలు పడి ఒక రిక్తునిగా తన మహిమనంతటిని విడిచిపెట్టి ఒక అల్పుడైన మానవుడి కొరకు, ఒక చెడి పడి ఉన్న మానవుడి కొరకు భూమిపైకి వచ్చి గొప్ప త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి, గొప్ప సహనశీలి మన ప్రభువై ఉన్నాడు. ఆయనే మనకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఆయనను వెంబడించి నడిచిన అనేక మంది భక్తుల జీవితాలు మనకు ఎంతో ఆదర్శప్రాయమై ఉన్నాయి. పౌలును మనం తీసుకున్నట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎంతో సహనం వహించిన పౌలు ఎన్నో దెబ్బలు తింటూ, అసువులు బాస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, విరామం లేని పరిచర్య జరిగించి అనేక సంఘాలను సమన్వయపరిచినవాడు. అనేక సంఘాలను దిద్దుబాటు చేసిన గొప్ప అపోస్తులుడై ఉన్నాడు. ఇలాంటి అనేక మంది గొప్ప గొప్ప జీవితాలు మనం వెంబడిస్తూ క్రీస్తు యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం అన్వయించుకుంటూ మన జీవితాలను ముందుకు నడిపించుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం మన ఆత్మలోకి సహనాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే సహనంలోనే మన జీవితాన్ని కలిగి ఉంటాము. గొప్ప క్రైస్తవుల జీవిత చరిత్రలను మనం చదువుచుంటుమి. వారి జీవితాలకు మరియు మన జీవితాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడాలి. నిజమే ప్రియ సోదరులారా, నేటి క్రైస్తవుల యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే దేవుని కోసం ఏ మాత్రము సహనము చూపని వారై, లోబడని వారై, వాక్యానికి అవిధేయులుగా ఉండి దేవునికి ఎంతో కోపాన్ని రప్పిస్తూ వాక్యానికి దూరముగా జరిగి
అనేక మంది జీవితాలు సోఫిస్టికేటెడ్ జీవితాలుగా, ఒక నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ మన ముందు వెళ్ళిన అనేక మంది భక్తులు, మన ప్రవక్తను మనం తీసుకున్నట్లయితే ఎంతో సహనశీలి. అనేక మంది శత్రువులు, ఆయన జీవితంలో ఒక్క శత్రువును కూడా ఆయన కలిగి లేడని మనము ఆయన సాక్ష్యంలో తెలుసుకోగలుగుతాము. క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమను పొందుకున్న గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా గొప్ప సహనాన్ని కలిగి ఇంతమంది జీవితాలు, ఇంత గొప్ప సాక్షి సమూహాలు మనకు మాదిరిగా ఉంచబడ్డాయి. మనకివ్వబడిన గొప్ప వాక్యాన్ని మనం వెంబడిస్తూ, క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడిస్తూ, ఆయన మనకు నేర్పిన అదే బాటలో, ఆయన మన కొరకు పంపిన అదే వాక్యాన్ని, ఈ గడియ కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ గట్టిగా చేతపట్టుకుని అంతవరకు ఆ వాక్యాన్ని వెంబడిస్తూ, ఆ వాక్య ప్రకారం జీవిస్తూ, ఆయనలోని యథార్థముగా ముందుకు సాగుదాం. శత్రువును సైతం ప్రేమించే గొప్ప స్వభావాన్ని కలిగి ఉందాం. గొప్ప సహనాన్ని కలిగి ఉందాం. ఒక క్రైస్తవునికి ఉండవలసిన అతి గొప్ప లక్షణం సహనమై ఉన్నదని మనం ఎంతో బాగా తెలుసుకోగలిగాము. ప్రియ సోదరి సోదరులారా, ఒక క్రైస్తవ జీవితం పరిపూర్ణ స్వభావానికి రావాలి అంటే ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంలో సహనము కూడా ఒక భాగమై ఉన్నది, ఒక మెట్టై ఉన్నది. ఆ సహనం ద్వారా మన జీవితాలను పూర్తిగా కట్టుకుంటూ క్రీస్తు యొక్క స్వభావంలోనికి మారిపోదాం. అంతవరకు స్థిరముగా ఉండి మన జీవితాలను కాపాడుకుంటూ క్రీస్తు కొరకు యథార్థముగా సాగుతూ అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ ఎత్తబాటు కొరకు ఎదురు చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను బలపరిచి, మనలను ఆదరించి, మనలను కాపాడి, మనలో గొప్ప సహనం అనే మెట్టును పెట్టునుగాక. మనం సహించుకునే గొప్ప లక్షణాన్ని కలిగి ఆయన ప్రేమని లోకంలో ప్రజ్వరింపజేస్తూ అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించుదుముగాక. అలాంటి గొప్ప కృపను ఆయన మనపై నిండుగా ఉంచి అంతవరకు ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి ఆ ఎత్తబాటులో మనలను కూడా కొనిపోబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం కీర్తనలు 120వ అధ్యాయము మరియు 1 కొరింథీ 8వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని గొప్ప వాక్యాన్ని, సత్య సువార్తను అనేక మందికి తెలియపరిచి అనేక మందిని దేవుని సర్వసత్యములోకి నడిపించండి. యేసు ప్రభు యొక్క గొప్ప గుణలక్షణాలను అనేక మందికి పరిచయం చేసి సహనశీలులుగా, కరుణా హృదయులుగా మార్చండి. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప కృప, ఆయన కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము మనతో ఎల్లప్పుడూ ఉండి మనలను ముందుకు నడిపించునుగాక. ఆయన కలిగి ఉన్న అదే గొప్ప సహనాన్ని మనము కూడా కలిగి ఉందుముగాక. సహనంతో మనం జీవిస్తూ అనేక మందిని క్రీస్తు రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదుముగాక. షాలోమ్. అబ్రహాము విశ్వాసముతో దేవునిని నమ్మెను, ఒక్కనొక్క తన కుమారుని బలియువగా తెగించెను. అబ్రహాము విశ్వాసముతో దేవునిని నమ్మెను, ఒక్కనొక్క తన కుమారుని బలియువగా తెగించెను. బలి ఇచ్చిన గాని సజీవునిగా చేయునని నమ్మెను. బలి ఇచ్చిన గాని సజీవునిగా చేయునని నమ్మెను. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే,
విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే సమస్తానికి చాలిన దేవుడని. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. కేవలం నమ్ముము, సమస్తము సాధ్యమే. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. విశ్వాసముతో నీవు ఆయన కొరకు